ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి చిన్న సినిమాతో టాలీవుడ్ లోకి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన నాగ్ అశ్విన్ మొదటి సినిమాతోనే తన సత్తా ఏంటో చాటాడు. ఆ సినిమా కంటెంట్ పరంగా అందరినీ మెప్పించింది. నాని, విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్, రీతు వర్మ ప్రధాన పాత్రలో నటించిన ఆ సినిమాతోనే నాగ్ అశ్విన్ తనదైన మార్క్ అయితే వేసేసుకున్నారు. ఇక ఆ తర్వాత మహానటి సినిమాతో తన సత్తా ఏంటో చూపించారు. కానీ ఆ సినిమా తెలుగుతో పాటు మరొక 2-3 భాషలకే పరిమితమైంది. గతేడాది వచ్చిన కల్కి సినిమాతో తన స్థాయి ఏంటో ప్రపంచం మొత్తానికి అర్థమయ్యేలా చేశారు నాగ్ అశ్విన్. కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అందుకున్న విషయం మనందరికీ తెలుసు. నాగ్ అశ్విన్ ముందు కల్కి సినిమాను అనౌన్స్ చేసినప్పుడు సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ను ఎంతవరకు హ్యాండిల్ చేయగలరని అందరూ సందేహించారు. కానీ వాటన్నిటినీ కూడా కల్కి సినిమాతో ఆన్సర్ ఇచ్చారు నాగ్ అశ్విన్. కల్కి సినిమా ఏకంగా 1100 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు అయితే సృష్టించింది. ప్రస్తుతం నాగ్ అశ్విన్ కల్కి 2 స్క్రిప్ట్ వర్క్ లో అయితే బిజీగా ఉన్నారు. అలాంటి నాగ్ అశ్విన్ అడగాలే కానీ ఎంత స్టార్ హీరో అయినా సినిమా చేయడానికి రెడీ అయిపోతారు. కానీ నాగ్ అశ్విన్ మాత్రం ఒక హీరోను డైరెక్ట్ చేయడం అనేది తన కలగా చెప్పుకున్నాడు. ఆ హీరో మరెవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనేది తనకు కల అని ఒక కార్యక్రమంలో అయితే నాగ్ అశ్విన్ వెల్లడించారు. ఇక రీసెంట్ గా ఒక సినీ ఈవెంట్ కు గెస్ట్ గా చిరంజీవి హాజరవగా అదే ఈవెంట్ కు నాగ్ అశ్విన్ కూడా వచ్చారు. ఆ వేడుకలో చిరంజీవిని ఉద్దేశిస్తూ నాగ్ అశ్విన్ మాట్లాడారు. చిరంజీవి గారు తన ఫేవరెట్ హీరోయిన్ ని ఆయన చూసే సినిమాల్లోకి వచ్చానని, అలాంటి ఆయనతో కలిసి ఇవాళ స్టేజ్ మీద నిల్చోవడం నాకు చాలా ఆనందంగా ఉందని, చిరంజీవి గారితో సినిమా చేయాలనేది ప్రతి డైరెక్టర్కి ఉన్నట్టే తనకు కూడా ఆయనతో సినిమా చేయడం కల అని, ఆ కల ఎప్పుడు నెరవేరుతుందా అని ఎంతగానో వెయిట్ చేస్తున్నట్టు నాగ్ అశ్విన్ అయితే చెప్పుకొచ్చారు. చిరంజీవి సినిమాల్లో తనకు చంటబ్బాయి, ఆపద్ బాంధవుడు సినిమాలంటే ఎంతో ఇష్టమని ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ అయితే తెలిపారు.